వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ನಮ್ಮ ಕೊಟ್ಟ ಎತ್ತಿ ಬಂದಿಟ್ಟಾರ್ ವರಣೋ మలయాళి ఇది గర్రా రైట్ బజారా రే మలయాళి రే బందర్ సుధాకర్ ఏమ్రా ఏమైందిరా ఏమి వేషం ఎనదు వేషమిల్ల ഞാൻ ഒറിജിനൽ മലയാളി ഉവ്വ എൻ പേര് സുധാകരല്ല പവനക്കുടി പാലഘാട്ടനായൻ മമ്മൂട്ടിനെ കണ്ട മോഹൻലാൽ എനക്ക് തമ്പി എന്താ കുട്ടിയോ என்ன நாயரோ സൗഖ്യമോ சௌக்கியம் இந்த ஆயுர் പിടിച്ചോ குடிச்சு பயிடு சாரு ഞാൻ പിടിച്ചോ உங்கள் தேவன் யார் ഗുരുവായൂർ உங்க பண்டிகை ഓണം சாரோட Dress ഒരു ബനിയൻ ഒരു ലുങ്കി ഡ്രായർ மட்டும் വിഐപി பிடிச்சது ഒരു ബീഡി குடிச்சது ഒരു ചായ சாரோட படிப்பு തിരുവനന്തപുരം ஜோளே ഗാലി என்ன அப்பனே உன்னை பார்த்து என் வயசு பொங்கும் நாட்டியமாட தோணும் ഒരു തോര പിടിച്ച് വിളയാടും സിന്ധു നദി എന്നിസൈ അഴകിരിലേ കഥാക്കളിയും എന്ത് പഠിച്ച് സംസാരിയും നീ ആര് ഇങ്ങ കേരള രാഷ്ട്ര സമ്പ്രദായ കഥാകളി ബീഭത്സ ഭയങ്കര നാട്യാചാര്യ കഥാകൾ എടുത്തെടുത്ത പാടുപോലെ ഓരക്കല ചെയ്യോ இப்போ எனக்கு என்ன தாரி ஒரு வெள்ளை மலையாளி வீரன் ஒரு பக்கம் ஒரு கருப்பு நாட்டிய மயூரம் இன்னொரு பக்கம் நான் எந்த ரோடு போனோம் எனக்கு பொங்குதே என்னடா என்ன ಬೇಕು ఎవరు మీరు బాల్ ఎంత వేషం ఓణం డొనేషన్ హూ ఇస్ దిస్ உங்கள் కన్ననా కాదల్ మన్ననా సలాం అలైకుం భాయ్ ఈ పుట్మలకు ఈ పుట్టుకోచుకు ఏ లింకు చెప్పుటి పో ఈడెవడ్రా పట్టు వస్త్రాల కాటికాపరి మొగుళ్ళ దబాయిస్తున్నాడు ఏయ్ కౌన్ రే తుమ్ నా అంత కుట్టి కళ్యాణ సేయు అసత్యమానా అంద కుట్టి నా కళ్యాణం చేయదు పక్షి అంద కొట్టి నా కళ్యాణం అచ్చో ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టుకో సర్కస్ చేసుకో నీకెందుకురా పెళ్లి ఇది పుట్టినప్పటి నుంచి దీని బారసాల ఖర్చు పురిటి ఖర్చు గౌన్ల ఖర్చు ఓణీ ఖర్చు లంగాల ఖర్చు ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా వేసిన ఖర్చు పోలు మొత్తం ఖర్చు ఎంత అయిందో తెలుసా 72,000 రూపాయల మీద 2 రూపాయలు పెచ్చు అబ్బో అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి ఈరోజు దశమి ద్వాదశి వెళ్ళే లోపు ఎవడైతే 70,000 రూపాయలు వండి నా కైలో కుడిపారో వరకి ఈ పండు నా కుడుప సకల భాష వల్లవనే ఇదల డిడక్షన్ ఉండో ఎవడో నీ చెయ్యో మరి కాలో లేపే డబ్బు కుడుకులే అన్న గుర్తుంచుకోండి ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క పొడవక ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవాలి డబ్బు తెస్తా ఎందుకంటే ఈ చిలక మీదే నా చిలక దోష ఆధారపడి ఉంది పిట్ట వేద్దాం రెట్ట వాడికంటే ముందు మేమే డబ్బు తెస్తుమో ఎంతయో 72,000 గుర్తు వచ్చి పైన 2 చెడతా వరియో వందియో మేనేజర్ గారు దీంతో మీ లోన్ పూర్తయింది. మీలాంటి సిన్సియర్ కస్టమర్స్ కు లోన్ ఇవ్వటం మాకెంతైనా లాభమేనండి. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసోసియేషన్ పోటీ చేయాలంటే మినిమం 2 బస్సులు ఉండాలి. మీరు ఇంకో 2 బస్సులు కొనమంటే కొనరు. మీకు లోన్ ఎంత కావాలన్నా రెడీ. నేను నిజాలు చెప్పినా ఏంటలేదండి, మీరేం చెప్పండి. మీరా ఇప్పటికీ ఈ బస్సు ఓన్ అయింది. ఇంకా కట్టనా? ఈ టెన్షన్ నాకు వద్దు బాబు. సిగరెట్ ప్లీజ్. నాకు అలవాటు లేదు. నమస్కారం అండి మేనేజర్ గారు.
మా అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది, 100 బస్సులు కట్టం ఇస్తా ఉన్నారు. నేనే వద్దనేశాను. అన్ని బస్సులు ఇస్తామంటే వద్దన్నారు ఎందుకండి? మనకి 200 బస్సులు ఉండాలి, లేకపోతే ఇన్సల్ట్ అవుతుంది కదా. మగపిల్లాన్ని పెట్టుకొని నేనే ఇంత కష్టపడుతున్నాను అంటే ఒక్క బస్సు పెట్టుకొని ఆడపిల్ల పెళ్లి ఎలా చేస్తారో. మేనేజర్ గారు ఓ సిగరెట్ ఇవ్వండి. అలవాటు లేదన్నారు. లేకపోతే చేసుకుంటాను. ఏమండి? పొగ పీల్చడం కూడా రానోళ్ళు లోన్లు ఎలా తీరుస్తారో. నేను వస్తాను సార్, సెలవు. మేనేజర్ గారు, ఆ 2 కోట్లలోనూ రెడీ చేయండి, ఇంకో 50 బస్సులు కొంటాను. ఆ, నేను ఇంకో 2 బస్సులు తీసుకుంటాను, లోన్ ఇప్పించండి. అది ఆ మాట మీద ఉండండి బాబా, త్వరగా రండి, Sure. మనసు మార్చేసుకుందాం. ఉండు ఇందాకేమన్నాను? 2 కదా, ఇంకో ఆగండి, మీరేం భయపడకండి. హలో, వాట్స్ యువర్ నేమ్? టెల్ మీ. చెప్పమ్మా, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టగలవా? చూడు, చెప్పమ్మా. డాక్టర్ గారు, ఇన్ని రోజులు ఆలస్యం చేయకుండా ఉంటే బాగుండేది. అయినా పర్వాలేదు, వ్యాధి ముదిరిపోయిందేమోనని భయపడ్డాను. బట్ స్టిల్ దెర్ ఇస్ ఛాన్స్. తప్పకుండా నయమవుతుంది. నిజమా అండి? ఎస్, కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? ఎంత ఇవ్వగలవు? డాక్టర్ అండి? హాయ్ గణేష్, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? సరళ మీ సేత్సాల వల్లే బాగుపడింది కదండి. అదే ఉంది, నా డ్యూటీ నేను చేశాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఆవిడ చాలా వీక్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ టెన్షన్ పెట్టకూడదు. ఏయ్, ఏయ్, ఏ గణేష్, ఏయ్, సార్ ఈడు ఇక్కడ ఏం చేస్తున్నాడండి? వీడేంటి? సార్ ఈ సంగతి మీద తేలాలంటే ఈడు చాలా డేంజర్ అండి బాబు. ఈ ఏయ్, తీసుకెళ్ళి ముందర గణేష్, బస్ స్టాండ్లో పడేసేవాళ్ళండి. మీరు ఆగండి, ఈ సంగతి. సార్ మీకు ఇట్రా. సార్ మీకు అంటే ఈ పొట్టోడి సార్ ఇది క్రిమినల్ అండి బాబు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరండి? మా నాన్న. మీ నాన్న. ఆ, అది కాదు నాన్న, ఏదో తెలియక అతను. హాస్పిటల్ టైం అయింది, పో వెళ్ళి ఆపరేషన్ చేసుకో పో. ఏయ్, ఆ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మ్మ్. ఫాలో మీ మ్యాన్. కూర్చోరా, కూర్చో. నా ఒళ్ళో కూర్చోనా? సరే, బాగోదండి, పర్లేదు. ఏరా, ఆ, మీ అయ్యగారికి ఎన్ని ఎకరాల భూమి ఉంది? 20 ఉంటుందండి. ఓహో, ఎవరి పేరు మీద ఉంది? ఆ, అమ్మగారి పేరు మీదండి. ఏరా, మీ అమ్మగారికి ఎన్ని సవాళ్ళ నగలుండొచ్చు? 50 తులాలు పై మాట్లాడండి. మీ రాముణ్ణి ఆ, మందు కొంచెం తగ్గించమని చెప్పరా? ఆ, సలాలు ఇచ్చే ముందర మనం పాటిస్తే బెటర్. నాన్న, నేను మీకు నా నిర్ణయం చెప్పాలి. చెప్తాను, మీకు కోపం రాదుగా? నాకెందుకు కోపం వస్తామా? ఆ గత్తరగాల చిత్రగాడి గురించి మాట్లాడినప్పుడే కోపం వస్తుంది. ఊరుకోండి అయ్య గారు, మీరు బీపీ కారణం మీరే కానీ ఆయన మాత్రం కాదండి. ఏంట్రా ఆడిన ఆ, వస్తావా? ఇప్పుడే ఆయన ఇంటి నుంచి వస్తున్నాం. వారింటికి వెళ్ళి వస్తున్నావా? అవునండి, ఆయన మీ గురించి మీ కుటుంబం గురించి అబ్బో ఎన్ని క్షేమాలు అడిగారు తెలుసా? అంటే నాకంటే 4 బస్సులు ఎక్కువ నేను వాడితో కలిసిపోదామని బేరం అంటాను పోయావా? ఒరేయ్, నువ్వు మారిపోతున్నావు రోయ్. ఊరుకో నాన్న, గణేష్ అలాంటి వాడేం కాదు. ఆయన తెలది ఏంటంటే ఉత్తిగా పైకి పిగర్లు ఎత్తున్నాడు. చూడండి, మనం ఏదైనా అడగాలంటే పేజ్ మీద అడుగుతాం, అంతేగాని లోపాయికి మన చేత కదండు. ఆయన ఏదో పెద్దరికంగా మాట్లాడాడు. అమ్మాయి, ఇందాక ఏదో చెప్తాను, చెప్పు. ఇప్పుడు వదిలే నాన్న, మీకు బీపీ ఎక్కువైంది, తర్వాత చెప్తాను. ఆయనకి బీపీ ఉండదని చెప్పాల్సింది చెప్పండి. నువ్వు ఊరుకో, నేను తర్వాత చెప్తాను నాన్న, నువ్వు వెళ్ళు. ఒరేయ్, ఇంకొకసారి వాడి గురించి మా బస్ సైడ్లో
మాకు తెలుసులేండి ఫోన్ చేయాలి గణేష్ ఏంటండి దాన్ని చూస్తా మన ఇద్దరం వెంటనే వెళ్ళి ఏమిటి మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు విని భోంచనివరా రారా నువ్వు భోంచద్దు గాని రా. దగ్గర చెప్తుంటే ఇంట్లో రారా కూర్చో టమాటా పచ్చడి అక్కడికి కొట్టిందండి రే 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 ఆ పెద్దాయన నా గురించి ఏం చెప్పాడురా ఒకటా సాని అడిగారండి బాబు ఆహా. మీరు ఎలా ఉన్నారు మీ ఆస్తి ఏంటి మీ నగలేంటి లచ్చించారు లక్షించారే గాని రే 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 ఇల్లు ఎలా ఉందిరా ఏం బాగుందండి ఆడదిక్కు లేని ఇల్లు దీపం పెట్టే దిక్కు లేదు కళదప్పు ఉందండి పెద్ద ఆయన పరిస్థితి చూస్తుంటే కూడా టెలిగ్రామ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడండి అయ్యో మీ సుఖాల గురించి ఆయన అడిగాడండి ఆయన కట్టాలని మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారండి ఇందు మూలంగా ఒకటి అర్థమైపోయిందండి ఎప్పటికైనా 2 ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఒకటైపోతాయండి అదంతే పంచలేని పంట పశువులకు లోకువా ప్రేమ లేని ఫోటో గోడకు లోకువా తాళి లేని ఆడది ఊరికే లోకో కదా ఎదురైతే వెళ్ళరు గానీ ఎలా కోలనకైతే ఎదురెళ్తారా పెళ్ళైతే అయింది గాని ఆ. అది ఎందుకయిందో గాని పెడాకులైంది యామా. ఇడోని పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారంట వాళ్ళకి పుట్టే పిల్లలకి ఆ. బోలెడు సదుపాయాలంట అబ్బా నువ్వు ఊ అనాలి గాని ఆ. ఊ అనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. చూడండి పెళ్లి అనే ముచ్చట నా జీవితంలో ముగిసిపోయింది. దాని గురించి నేను ఆలోచించడం లేదు. అనవసరంగా మీరు ఆలోచించి మీ టైం పాడు చేసుకోవద్దు. మీ బస్సులో ఉండే ప్యాసింజర్ల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. అది కాదు. ప్రతిరోజు ఏదో మాట మాట్లాడి ఎవరో ఒకరి చేత గడ్డి తింటే కానీ తింటారు కదరా బతుకు బ్రేకుల గురించి ఆలోచించిన బుర్ర మీకు లేదు కానీ ముందర బస్ బ్రేకుల గురించి ఆలోచించాలి కదా చెప్పానా ఆ అమ్మాయి విషయంలో గెలకొత్తని ఇప్పుడు బాగా అరికాడు పేడతాం. చెప్పేది కాసిరు నేను వచ్చింది నా తప్పు దిద్దుకుందామని. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను సడన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటేనే. ఆమెకి పిచ్చి తగ్గిందని నేను రాలేదు. తను పిచ్చిదైనా సరే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి పిచ్చి తగ్గించడం వల్ల ఆమె ఆరోగ్యం కుదుట పడింది కానీ తన బతుకు కుదుట పడలేదు. పిచ్చిలో ఉండగా కనీసం మర్చిపోయేదేమో. పిచ్చి తగ్గిన తర్వాత తన గురించి ఆలోచిస్తుంది కదా, అప్పుడు ఇలాంటి మనిషి అవసరం. తన తప్పు దిద్దుకోవడం కోసం వచ్చాడు. ఆలోచించు. అవును గణేష్, అతని నిర్ణయం చాలా మంచిది. చెల్లిని ఒప్పిస్తాను. తప్పు చేయడం పశ్చాత్తాపడ్డం అంతా అతనిష్టమేనా? మన అన్నయ్యను చంపిన హంతకుడు అతను కాదు. అన్నయ్య చావుకి ఎవరూ కారణం కాదు. అతని పిరికితనమే అతని చావుకి కారణం. అక్క అవును, సమస్యలకి భయపడి, సమాజానికి భయపడి, మన బతుకుల్ని ఎలా మోయాలో అని భయపడి, పరువుకి భయపడి, పరిస్థితులు ఎదిరించే ధైర్యం లేక తన చావుతో తన సమస్యకి పరిష్కారం వెతుకున్నాడే కాని తన మీద ఆధారపడ్డ 2 ఆడపిల్లలున్నారని ఒక్క క్షణం ఆలోచించాడా? అతను ఉరి వేసుకోవడానికి ముందు మనిద్దరికి కూడా ఇంత విషమిచ్చుంటే బాధ్యత గల మనిషి అయ్యుండేవాడు. మనల్ని రోజు చస్తూ బతుకమని వదిలేసి తన చావును వెతుక్కుంటూ పోయినా ఎస్కేపిస్ట్. తన గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. సరళ, గణేష్ మనకి ఏమీ కాకపోయినా, మన బాధ్యత తనకి లేకపోయినా తన కడుపు కట్టుకుని మన కడుపు కన్నం పెడుతున్నాడు. మన కోసం బస్టాండులో గొంతు పగిలేలా ఎండలో వానలో అరుస్తూ మనకింత నీడనిచ్చాడు. ఇంకా ఎంతకాలం అతనికి భారం అవుతాం సరళ? అతని గురించైనా ఆలోచించు. అవును, గణేష్ గురించి ఆలోచించాలి. ఈ కండక్టర్ పెళ్లి కొడుకోయని ఇంత కుట్టి పెళ్లి కూతురాయని తీసుకో 30,650 పైసా. 50 పైసా కింద ఉంది. ధనం 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 ఈ అందగాడు బాసికం కట్టెను మలయాళ కుట్టికి తాళి గట్ట వచ్చను. ధనం ధనం 36,101 రూపాయ తీసుకో. ఎంత దైవమే! నా అత్తమో ఏంట్రా వాసన అంటుంది? కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా. నీతి మా వీధిలోనే లేదు, నిజాయితీ మా ఊర్లోనే లేదు మే. ప్యాసింజర్ల దగ్గర నొక్కేసిన చిల్లరా నోట్లుగా మార్చబడిన డబ్బు ఇది. బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఊతి ఉప్పని కొట్టేసిన పానమేదే. బస్సు ఇంజన్ పార్టులు కేజీల చొప్పున ఇనపగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇవి. యానం నుంచి బ్యాందీలు విసుకులు దొంగసాటుగా తెచ్చే బ్లాక్ లో అమ్మి కూడా పెట్టిన పనమేదే. తొండాకే బచ్చా అండా,
నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ ఇచ్చారు. ఇదేమన్నా హాఫ్ టికెట్ అనుకున్నారా? పోనీ మా రెండో ఆఫ్లు కలుపుకుని ఫుల్ మాకిస్తే మేమిద్దరం కలిసి ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం మీసాలు. షిఫ్టింగ్ సిస్టమ్ క్యా? అదెప్పుడు இங்க 3 வாரம் இங்க 3 வாரம் ஷிஃப்டிங் 4 வாரம் మొత్తం சேர்ந்து 10 వారం వాడేందుకు నా ఏதாவது డబ్బింగ్ పడమా? ఏది ఏమైనా సరే ఈ రోజే నీ మెళ్ళలో తాళి కడతాను. ఈ రోజే ఫస్ట్ నైట్, రేపు సెకండ్ నైట్, ఎల్లుండి ఫోర్ రే. అందరు నమ్మకు ఫస్ట్ నైట్ ఏయ్, అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా. ఠీక్ హై. పైకి బొట్లు ఒట్లు పెట్టుకొని అక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారు బే. నువ్వెవడ్రా మమ్మల్ని అడగడానికి? నేను కాదు బే, మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా. హై ఎవడు వాడు? గణేష్. ఆ, వాడే. అసలు ఇది మలయాళం పిల్ల కాదు, వీడు తమిళం కాదు. ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్స్, నిరుద్యోగులు. ఆ గణేష్ గారు పెద్ద బిల్కింటాను, మీరంతా ఆడి పార్టీ. ఇప్పుడు ఏం చేయమంటారా? గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టీడీ బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి. మేము చస్తే ఇవ్వం. ఇస్తే చేస్తానా? అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే, ఒక్కలో దోస్తారు, ఓనర్ కి అప్పు చెప్పేస్తే మక్కలు ఎరగొడతారు. వద్దు బాబు, ఈ డబ్బులతో మీరే ఎస్టీడీ పక్క పెట్టుకోండి. లోకల్ కాల్స్ మాత్రం మాట్లాడుకోవడానికి నాకు ஒரு 12 మళ్ళీ పన్నెండు. రేపే శబరిగిరి ఎస్టీడీ కాదు కాదు, గణేష్ ఎస్టీడీ బూత్. ಎಲ್ಲ ಡಬ್ಬು ಹೋಯ್ತು. ഇവിടെ ആരുമില്ലേ? എനക്ക് ഒരു പൊന്നു വേണു. യാരുമില്ലേ? ഒരു പൊന്നു വേണു. మరో మలయాళ కుట్టిరో వాళ్ళ బాధ్యత నాదిగా చేసుకున్నాను. వాళ్ళ కోసం ప్రతి క్షణాన్ని పైసలుగా మార్చుకున్నాను. నాకు ఆకలేస్తే వాళ్ళ ఆకలిని గుర్తు తెచ్చుకుని మర్చిపోయేవాడిని. నా వల్ల చెదిరిపోయిన వాళ్ళ బ్రతుకుల్ని తిరిగి సరిదిద్దాలనే బరువైన బాధ్యతని నవ్వుతూ తేలిక చేసుకున్నాను. అయ్యో సరళ వద్దమ్మా, సరళ వద్దు, చెప్పిన మాట వినాలి. వద్దమ్మా, తప్పు, అలా చేయకూడదు. అయ్యో వదలు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. సారీ. మా అన్నేమనుగా పర్లేదండి. ఇక్కడ పరిస్థితి అర్థమైందండి. అది చాలు, ఇగో 3 ట్రిప్ బస్ వచ్చేస్తే 4 ట్రిప్ ఎక్కించాలి. మీరు రండి చెప్తాను. అయ్యి బాబా మీతో వెళ్ళండి, అబ్బాయి పోతారు రండి మీరు.